వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాఠశాల బస్సు బోల్తా విద్యార్థులకు తప్పిన ప్రమాదం. గ్రీన్ కుప్పంగా మార్చడమే లక్ష్యమన్న మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు. ఖమ్మం జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు పర్యాటక శాఖ మంత్రి కృష్ణారావు. సీఎం ఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. మైబాద్ జిల్లా మరిపడ గురుకుల పాఠశాలలో నిద్ర చేసిన ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. మైబాద్ జిల్లా చిన్నగూడూరులో బ్రిడ్జి కోసం గ్రామస్తుల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా రేకుర్తి 19వ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీలో పునర్నిర్మాణం చేస్తున్న శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయ నిర్మాణానికి కృషి చేసేందుకు అదే డివిజన్కి చెందిన అస్తపురం మారుతి ముందుకు వచ్చారు. మంగళవారం గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో మారుతి కొబ్బరికాయ కొట్టి దేవాలయ స్లాబ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతనమైన దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసే భాగ్యం తనకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. దేవాలయం ఇరుకుగా ఉండడంతో నవగ్రహాల ప్రతిష్టాపన కూడా చేయడం కోసం కొందరి దాతల సహకారంతో కొంత స్థలం కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో నవగ్రహాల ప్రతిష్టాపన కోసం తన సొంత ఖర్చులతో పనులు చేస్తున్నట్లు తెలిపారు. అలా పని చేసిన సర్వసావునికి ఈ పని కూడా వస్తుందా? ఈరోజు రేకుర్తి విజయపురి కాలనీలో గల 19వ డివిజన్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి స్లాబు నా సొంత ఖర్చులతో స్లాబు చేపిస్తున్నాను. దేవునికి నా చిన్ననాటి కళ స్వామివారి ఇక్కడ గుడి కట్టాలని గత 2 years కిందనే నాకు ఆలోచన వచ్చింది ఇక్కడ హనుమాన్ టెంపుల్ నిర్మించాలని. పెద్దలకు గ్రామ పెద్దలకు నేను చెప్పడంతో వాళ్ళు సహకరించినారు. కార్పొరేటర్ గారి సహకారంతో అందరి సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలో స్లాబ్ కూడా నేను గతంలో ఇప్పించాను. ఇంకా ఇక్కడ పక్కపొట్టి కూడా స్లాబ్ వేసి నవగ్రహాలు పెట్టడానికి ధ్వజస్తంభం పెట్టడానికి ఫ్యూచర్లో ఇక్కడ కుంకుమ పూజ జరిగితే స్థలం ఉండాలి కాబట్టి అని పక్క స్థలం తీసుకొని ఇక్కడ స్వామివారికి ఆ స్లాబ్ వేయించడం నా సొంత ఖర్చులో వేయిస్తున్నాను. స్వామివారు అంటే నేను నాకు భక్తి ఆంజనేయ స్వామి అంటే నా పేరు కూడా మారుతి కాబట్టి ఆ భక్తితో ఆంజనేయ స్వామి వారి సేవ చేయాలని సంకల్పించుకొని ఆ స్వామివారికి నా సొంతంగా స్లాబ్ వేయించడం జరుగుతున్నది. ఇంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. దాదాపు ఎంత ఖర్చు? దాదాపు 2,50,000 వరకు నా సొంత ఖర్చు పెట్టి స్వామివారికి ఇది కట్టిస్తున్నాను. అస్తపురం మారుతి 18వ డివిజన్. బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కొడుకుపై చంద్రబాబు అక్రమ కేసు పెట్టించాడు. చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించినా ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాము, ఆయన తప్పులను ఎండుగడుతూనే ఉంటాము అని పేర్నాని మాజీ మంత్రి అన్నారు. ఉద్ధరిస్తాకో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా పనిచేశారో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో ఆ కౌంటర్లు చేసిన అందరినీ కూడా కక్ష సాధించుకుంటాకి తప్పితే
ప్రకాశం జిల్లా పామూరు మండలం తూర్పు కట్టకిందపల్లి గ్రామం వద్ద పాఠశాల విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్ 40 మంది విద్యార్థులతో పాఠశాలకు వెళ్తుండగా అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బస్ బోల్తా పడడంతో 3 విద్యార్థులకు స్వల్ప గాయాలు. మిగిలిన విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు. కొక్లేరు రాంది ఏం లేదు కానీ హలో చెప్పు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మంగళవారం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందర్శించారు. గురుకుల పాఠశాలకు చెందిన 2 విద్యార్థుల మృతి, 4 విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన కారణాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తీవ్ర దుఃఖ సాగరంలో ఉన్న తల్లిదండ్రుల ఆవేదనను చూసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చిన అనంతరం వారితో సమావేశం అయ్యారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. పెద్ద చరిత్ర కలిగి రాష్ట్రంలో ఇటువంటి 35 గురుకులాలు, అనేక మంది మేధావులను అందించినటువంటి గురుకులాల్లో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. దీనికి అందరూ కూడా బాధపడతా ఉన్నాం. అందుకే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా ఇటువంటి చర్యలు రాష్ట్రంలో ఎక్కడ పునరావృతం కావద్దని, పిల్లలు మనోధైర్యంగా, తల్లిదండ్రులు మరింత ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దని వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వారి పర్యటన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గురుకులాలే కాకుండా వివిధ గురుకులాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని, ప్రభుత్వం తరఫున కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గురుకులాల యొక్క భవిష్యత్తును ముందు చూపుతోటి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆర్థిక పరమైనటువంటి అంశాన్ని వాటికి అందించి విద్యా బోధన సౌకర్యాలు, వారికి ఉండే మిగతా అన్ని అంశాల లోపల వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ఆలోచనతో, ఎందుకంటే మేమందరం కూడా అటువంటి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి వారికి ఎక్కడైనా విద్యా బోధనలో ఇతరత్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు పెద్దల జీవన్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి, గౌరవ శాసనసభ్యులు
ఆది శ్రీనివాస్ గారికి, గౌరవ శాసనసభ్యులు గౌడపాలెంలోని రోడ్లపై కాల్వల నీరు పారుతుంది. చిల్కరూరుపేట పట్టణంలోని పాత 17వ వార్డు, కొత్త 23వ వార్డు గౌడపాలెంలో మురుగు కాల్వలు నిండిపోయి కాల్వల్లో పారాల్సిన నీరు రోడ్డుపై పారుతుంది. పైకి కాలం అవతల సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ ఎస్పీ కార్యాలయంలో మొక్కలు నాటిన డీజీపీ డాక్టర్ జితేందర్, జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ కార్యాలయంలోని పలు సెక్షన్లలో ఆయన పర్యవేక్షించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం అధికారులతో సమావేశంలో పాల్గొన్న డీజీపీ ఓకే సార్. డిఎస్పీ వెంకటేష్ సైబర్ సెక్యూరిటీ
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కేంద్రంలోని కేజీఎన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందగా వారి ఖర్చులకు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి 38,47,00,000 విలువ గల 108 సీఎంఆర్ఎఫ్ చెక్కులను, 17,272,00,000 విలువ గల 17 కళ్యాణ లక్ష్మి చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల వారీగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని అన్నారు. దయచేసి ఊరు పేరు ఉండగానే అక్కడ మన పార్టీ ప్రెసిడెంట్ మాజీ సర్పంచ్ తప్పకుండా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నెక్స్ట్ బయటపల్లి విలేజ్ గ్రామంలో ఆసంపల్లి లంగారండి అర్థం కోమల అదే బడ్జెట్తో ఆ ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇవాళ దాన్నే మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు తిప్పలపడి కష్టపడి రూపాయి కూడబట్టి ఇవన్నీ ప్రభుత్వం ఇస్తారు. మీతో కూడా అవన్నీ కలుస్తాయి. చూడు మాట్లాడతారు దాస్ గారు చేస్తున్నారంటే అది ఆయన పట్టుదల. ఎందుకంటే ఆయన కోరి పెట్టించుకున్నాడు కాబట్టి స్టాల్స్ కూడా వస్తాయి ఈ రాత్రి నుంచి. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అన్ని రకాల రైతాంగానికి ఉపయోగపడేటటువంటి విత్తనాలకు. మైబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామస్తులు వాగు దాటేందుకు బ్రిడ్జి కావాలని నీటిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. గుండంరాజుపల్లి శివార్లో జిన్నెల వాగు దాటడానికి గ్రామస్తులు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలం రాగానే విద్యార్థులు, గ్రామస్తులు వాగు దాటి రాకపోకలు చేయలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జిన్నెల వాగుపై బ్రిడ్జి నిర్మించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చిన్నగూడూరు మండల కేంద్రానికి సంబంధించి ఈ జిన్నెలవాగు
గుండంరాజుపల్లి పగుడుపల్లి గ్రామస్తులైన బొజ్జనపేట, కౌసలేదేవిపల్లి, బాబోస్తండ విద్యార్థులకైతేంది, రైతాంగానికైతేంది చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఎన్నిసార్లు కూడా మేము చేసినా కూడా గత ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోలేదు. చాలా విధాలుగా దీన్ని ఎన్నోసార్లు కూడా కొన్ని ఏండ్ల కాంచి కూడా మేము ప్రభుత్వాన్ని కోరినా సరే దీనికి ఒక పరిష్కార మార్గం ఇంతవరకు చూంచలేదు. కనుక విద్యార్థులు, రైతాంగం చాలామంది కూడా మండల కేంద్రాలకు పోవాలన్నా కూడా చుట్టుపక్కల వాగు దాటి అవతలకు పోవాలన్నా కూడా వాగులో కొట్టుకుపోయి మళ్ళీ తేరుకొని బయటకు గుంజుకొచ్చిన అటువంటి సంఘటనలు కూడా ఎన్నో జరిగినాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకొని దీనికి ఒక పరిష్కారం చూసి దీనికి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసి రైతాంగానికి, విద్యార్థులకు, ప్రతి ఒక్క ప్రజానికానికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటూ ఖమ్మం జిల్లా ఈ నెల 15న వైరా రానున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఇక్కడ జరుగుతున్న సభ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి ముఖ్యమంత్రి పాల్గొనే రైతు రుణమాఫీ మహాసభను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన మంత్రి తుమ్మల సాగుకు జీవం రైతుకు ఊతం అనే నినాదంతో ఈ నెల 15వ తేదీన ఖమ్మం జిల్లా వైరాలో తెలంగాణ రాష్ట్ర రైతాంగ పండుగ నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వైరాలో 15న జరిగే రైతు బహిరంగ సదస్సు కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికే పరిమితం కాదని తెలంగాణ రాష్ట్ర రైతాంగ పండుగ అని ఆయన పేర్కొన్నారు. చేస్తున్నారంటే అది ఆయన పట్టుదల, ఎందుకంటే ఆయన కోరి పెట్టించుకున్నాడు కాబట్టి స్టాల్స్ కూడా వస్తాయి ఈ రాత్రి నుంచి. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అన్ని రకాల రైతాంగానికి ఉపయోగపడేటటువంటి విత్తనాలకు సంబంధించి నా ప్రయత్నం తప్ప వీడి యొక్క రాజకీయ విమర్శలు నేను పట్టించుకోదలుచుకోలేదు. నాకు తెలుసు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడిస్తున్నారో కూడా నాకు తెలుసు, కానీ నాకు అవనవసరం. నాకు గోదావరి నీళ్లు ఖమ్మం జిల్లాకు రావటమే నా జీవిత లక్ష్యం తప్ప ఈ చిల్లర మాటలను పట్టించుకొని వాళ్ళని గురించి నేను మాట్లాడటం నా స్థాయికి తగదు. నా అదృష్టం కొద్దీ మీ ఆశీర్వాదంతో నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, 4 ప్రభుత్వాల్లో కూడా అధికారంలో ఉన్నప్పుడల్లా ఈ జిల్లాకి ఏం చేస్తే రైతులు బాగుపడతారు, రైతులకు నీళ్లు వస్తాయి. ఆనాడు పాలేరు మీరు చూశారు, రాయల్ గారికి తెలుసు. మోటాపురం 1, 2, 3, 4 ఎత్తిపోతల పథకాలు ఆనాడు నేనే పూర్తి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎస్ఐగా టి రఘునాథరావు బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన అల్లూరి సీతారామరాజు జిల్లా జిట్టంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు జగ్గంపేట స్టేషన్ బదిలీపై వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తానని ఎస్ఐ రఘునాథన్ రావుకు అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం నెరవేర్చుకుంటాం. మరి వారి తనయులు కూడా అదే రీతిన ఎందుకంటే చిన్న వయసు కూడా తన తండ్రి ఆశయాలు నెరవేర్చడం కోసం మరి తపనతో మనందరం ముందు తిరుగుతూ మరి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి కూడా మరి మన గ్రామం తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా చక్కని భవిష్యత్తు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూడా రాజుగారు చెప్పారు. రాజకీయ మిత్రులు కార్యక్రమంలో భాగంగా తాజాగా సోదరులైనటువంటి నవీన్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. వెల్కమ్ సార్. ఇక్కడి నుంచి లాక్కండి. గుడ్.
తెలంగాణలో రోజు రోజుకి పెరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ కేసులు, సీఎం చేతకానితనం వల్ల గాల్లో దీపంలా విద్యార్థుల ప్రాణాలు. ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పులే బాలికల హాస్టల్లో 5 విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలింపు. ఈ రోజు జగిత్యాలకు వచ్చిన డిప్యూటీ సీఎం మంత్రి పొన్నం సాయంత్రం జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన. ఏమైందని ఏం చెప్పలేదు సార్. కళ్ళు తిరిగి పడిపోయింది, తొందరగా రాను అని అన్నారు. అంటే ఏ స్కూల్లో ఉంది ఏంటిది? కొల్లపల్లి హాస్టల్లో, గురుకుల హాస్టల్లో. కళ్ళు తిరిగి పడిపోయింది, తొందరగా వచ్చి హాస్పిటల్ జాయిన్ అవుతున్నాం, తీసుకున్నారు, మీరు రాను అని అన్నారు. లోపల ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.